హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విష్మల్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎంఎస్ఎంఈ. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాం. సో ఇక్కడ ఎంటర్ప్రైజెస్ అంటే ఏదైనా ఒక కంపెనీ, ఆ కంపెనీ అనేది అయితే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినా అయి ఉండొచ్చు, లేదా సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీ అయినా అయి ఉండొచ్చు. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏదైనా ఒక రా మెటీరియల్ని ప్రాసెసింగ్ చేసి ఫినిష్డ్ గూడ్స్గా కన్వర్ట్ చేస్తే వాటిని మనం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే కందులు అనేవి ఇక్కడ రా మెటీరియల్, ఫినిష్డ్ గూడ్స్ అంటే కందిపప్పు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. నెక్స్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ కూడా ఉంటాయి. అంటే స్కూల్స్లో టీచర్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, హాస్పిటల్స్లో డాక్టర్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఇలా ఈ సర్వీసెస్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో దీన్ని బేస్ చేసుకొని కూడా కంపెనీస్ ఉంటాయి. సో ఇక్కడ ఎంటర్ప్రైజెస్ అనేవి టూ టైప్స్. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజెస్ అనొచ్చు, లేదా సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ఎంటర్ప్రైజెస్ అని కూడా అనొచ్చు. సో మన ఇండియన్ గవర్నమెంట్ 2016లో ఈ ఎంఎస్ఎంఈ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో, అంటే ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని ప్రొటెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో, అంటే ఇన్సెంటివ్స్ కానీ సబ్సిడీస్ కానీ ఇలాంటివి ఏమైనా బెనిఫిట్స్ ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఇవ్వాలనే ఉద్దేశంతో 2006లో ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఆ చట్టమే ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ యాక్ట్ 2006. ఈ చట్టంలో మన ఇండియన్ గవర్నమెంట్ ఎంఎస్ఎంఈని క్లియర్గా డిఫైన్ చేసింది. ఈ డెఫినేషన్ ఇవ్వడానికి గవర్నమెంట్ ఒకే ఒక పారామీటర్ యూజ్ చేసింది, అదే ఇన్వెస్ట్మెంట్స్. ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇక్కడ పెట్టుబడులు అంటే ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ అంటే వేటిపైన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? అయితే ఒక ప్లాంట్ పైన లేదా మెషినరీ పైన. ప్లాంట్ అంటే ఏదైనా ఒక షెడ్ కానీ లేదా హౌస్ కానీ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. మెషినరీ అంటే ప్రాసెసింగ్ చేయడానికి మనకు మెషిన్స్ కావాలి కదా. సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అయితే ప్లాంట్ పైన లేదా మెషినరీ పైన ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. ఒకవేళ సర్వీస్ సెక్టర్లో తీసుకుందాం, నేను మీకు యూట్యూబ్ ద్వారా వీడియో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు ఏమేమి కావాలి? ఒక మైక్ కావాలి, ఒక మొబైల్ ఫోన్ కావాలి. అంటే ఇవి రెండు ఏంటి ఇక్కడ? ఈక్విప్మెంట్స్. సో వీటిపైన నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా కదా, వీటిపైన ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్లనే నేను మీకు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నా కదా. సో ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఎవరైనా వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్స్ని బేస్ చేసుకొని మన గవర్నమెంట్ అది మైక్రోనో, స్మాలో లేదా మీడియమో ఈజీగా డిఫైన్ చేసింది. అది ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకవేళ అది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయితే ఇన్వెస్ట్మెంట్స్ 25 lakhs కంటే తక్కువ చేస్తే దాన్ని మైక్రో ఎంటర్ప్రైజెస్ అని అంటారు. ఒకవేళ సర్వీసెస్ కంపెనీ ఏదైనా 10 lakhs కంటే తక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని మనం మైక్రో ఎంటర్ప్రైజెస్ అని అంటాం. సో మ్యానుఫ్యాక్చరింగ్లో అయితే 25 lakhs, సర్వీస్ సెక్టర్లోనేమో 10 lakhs. ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాటిని మనం మైక్రో ఎంటర్ప్రైజెస్ అని అంటాం. ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు ఎవరైనా 25 lakhs నుంచి 5 crores దాకా ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళని మనం స్మాల్ ఎంటర్ప్రైజెస్ అని అంటాం. అదే సర్వీస్ సెక్టర్లో అయితే 10 lakhs నుంచి 2 crores దాకా ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళని మనం స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ అని అంటాం. నెక్స్ట్ ఒకవేళ మీడియం ఎంటర్ప్రైజెస్ అనాలంటే 5 crores నుంచి 10 crores దాకా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, లేదా సర్వీసెస్లో అయితే 2 crores నుంచి 5 crores దాకా ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్పుడు మనం మీడియం ఎంటర్ప్రైజెస్ అని అంటాం. ఇలా ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ యాక్ట్ ఆఫ్ 2006 ద్వారా గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళ మీద లెస్ సర్వీసెస్ కంపెనీ ఎవరైనా ప్రొవైడ్ చేస్తారో, ఎవరైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఉంటావో వాళ్ళని ఇలా వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్స్ బేస్ చేసుకొని మైక్రో అని, స్మాల్ అని, మీడియం అనే ఎంటర్ప్రైజెస్ని ఈ విధంగా డిఫరెన్షియేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏంటా ప్రాబ్లమ్స్? సో ఇలా ఎంఎస్ఎంఈ అనే ఒక చట్టం తీసుకొచ్చి ఈ ఎంఎస్ఎంఈ వాళ్ళకి గవర్నమెంట్ చాలా బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయాలనుకుంది. ఎలాంటి బెనిఫిట్స్? ఒకటి ట్యాక్స్ ఇన్సెంటివ్స్, అంటే కొన్ని చోట్ల ట్యాక్సెస్ కట్టకపోయినా ఏం కాదని గవర్నమెంట్ చెప్పింది. నెక్స్ట్ తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో లోన్స్ ప్రొవైడ్ చేయడం. దాంతోపాటు కొన్ని సబ్సిడీస్ ఇవ్వడం. సబ్సిడీస్ అంటే ఇప్పుడు మెషినరీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఆ మెషినరీ తక్కువ కాస్ట్లోనే గవర్నమెంట్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం, లేదా నాలాంటి వాళ్ళకి ఏదైనా మొబైల్ ఫోన్ తక్కువ కాస్ట్ని ఇవ్వడం, ఇలా ఏమైనా సబ్సిడీస్ ప్రొవైడ్ చేయడం, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయడం, తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో లోన్స్ ప్రొవైడ్ చేయడం, ఇలాంటి బెనిఫిట్స్ గవర్నమెంట్ ఈ ఎంఎస్ఎంఈ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ
కొన్ని పెద్ద కంపెనీస్ కావాలనే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ తక్కువగా చేసినామని చూపించుకొని ఈ బెనిఫిట్స్ మొత్తాన్ని వాళ్ళే తీసుకోవడం జరిగింది. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ రీసెంట్గా కొత్త డెఫినేషన్ ఇంట్రడ్యూస్ చేసింది. ఆ డెఫినేషన్ ఏంటంటే టర్న్ ఓవర్. అంటే ఇప్పుడు ఒక కంపెనీ వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారో అడిగితే వాళ్ళు ఏదేదో ఫేక్ స్టోరీస్ చెప్పి మేము ఇంతే ఇన్వెస్ట్ చేశాం సార్, మాది మైక్రో కంపెనీ, సో మాకు ఎక్కువ బెనిఫిట్స్ ఇవ్వనని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తుందో దాన్ని కన్సిడర్ చేస్తుంది. దాంతోపాటు ఆ కంపెనీలో ఉన్న టర్న్ ఓవర్ని కూడా కన్సిడర్ చేస్తుంది. టర్న్ ఓవర్ అంటే నెట్ సేల్, ఆ కంపెనీ యొక్క నెట్ సేల్స్ ఏవైతే ఉంటుందో దాన్ని కూడా గవర్నమెంట్ కన్సిడర్ చేసింది. సో ఇప్పుడు ఇంతకుముందేమో ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పారామీటర్ బేస్ చేసుకొని అది మైక్రో కంపెనీయా, మీడియం కంపెనీయా లేదా స్మాల్ కంపెనీయా డిసైడ్ చేసింది గవర్నమెంట్. ఇప్పుడు మాత్రం అది ఇన్వెస్ట్మెంట్స్ ప్లస్ టర్న్ ఓవర్ ఇవి 2 క్రైటీరియా యూజ్ చేసి అది మైక్రోనా లేదా స్మాలా లేదా మీడియం ఎంటర్ప్రైజ్ అనేది ఇకపై గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. అది ఎలా సార్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో రీసెంట్గా గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్ పరంగా ఒకవేళ ఇంకొక ఇనిషియేటివ్ గవర్నమెంట్ తీసుకుంది ఏంటంటే ఇంతకుముందు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ప్లస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ అన్నాం కదా, ఇకపై గవర్నమెంట్ ఇవి రెండింటిని కలిపేసింది. అంటే జస్ట్ కంపెనీ అయితే చాలు, ఆ కంపెనీ మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ అనేది ఈ 2 డిఫరెన్షియేషన్ అనేది కంప్లీట్గా తీసేసింది. ఇప్పుడు ఓన్లీ కంపెనీ అయితే చాలు. అలా ఒక కంపెనీని తీసుకుంది. పారామీటర్స్గా ఒకటి ఇన్వెస్ట్మెంట్స్, ఇంకొకటి టర్న్ ఓవర్, ఆ కంపెనీ యొక్క టర్న్ ఓవర్. ఇవి రెండింటిని బేస్ చేసుకొని అది మైక్రోనా, స్మాలా లేదా మీడియం ఎంటర్ప్రైజెస్గా గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఒకవేళ ఏదైనా కంపెనీని మైక్రో ఎంటర్ప్రైజెస్ అనాలంటే వాటి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేది 1 crore కంటే తక్కువగా ఉండాలి. అండ్ ఆ కంపెనీ యొక్క టర్న్ ఓవర్ అనేది 5 crore కంటే తక్కువగా ఉంటేనే దాన్ని మనం మైక్రో ఎంటర్ప్రైజెస్ అని అంటాం. ఒకవేళ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అనాలంటే ఆ కంపెనీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ 10 crore కంటే తక్కువగా ఉండి అండ్ ఆ కంపెనీ యొక్క టర్న్ ఓవర్ 50 crore కంటే తక్కువగా ఉంటే అప్పుడు వాటిని మనం స్మాల్ ఎంటర్ప్రైజెస్ అని అంటాం. లేదా ఒకవేళ మీడియం ఎంటర్ప్రైజెస్ అనాలంటే ఆ కంపెనీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ 20 crore కంటే తక్కువగా ఉండి ఆ కంపెనీ యొక్క టర్న్ ఓవర్ 100 crore కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు మనం మీడియం ఎంటర్ప్రైజెస్గా గవర్నమెంట్ కన్సిడర్ చేస్తుంది. ఇలా ఇన్వెస్ట్మెంట్స్ అండ్ టర్న్ ఓవర్ ఇవి 2 క్రైటీరియాని బేస్ చేసుకొని ప్రజెంట్ మన గవర్నమెంట్ మైక్రో ఎంటర్ప్రైజెస్ని, స్మాల్ ఎంటర్ప్రైజెస్ని, మీడియం ఎంటర్ప్రైజెస్ని డిఫరెన్షియేట్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ ఎంఎస్ఎంఈ వల్ల మనకేమైనా బెనిఫిట్స్ ఉన్నాయా సార్ అనే క్వశ్చన్ చాలామందికి వస్తుంది. సో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో అనేది తీసుకోవడం జరిగింది. ఇండియాలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే విషయంలో అగ్రికల్చర్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది ఈ ఎంఎస్ఎంఈ వాళ్ళే. అది ఎంఎస్ఎంఈకి ఉన్నంత కెపాసిటీ. దాంతోపాటు ఇండియా ఒక జీడిపి కాంట్రిబ్యూషన్లో ఎంఎస్ఎంఈ యొక్క కాంట్రిబ్యూషన్ 37%, అంటే చాలా ఎక్కువ. మన ఇండియా ఒక నేషనల్ ఇన్కమ్ మొత్తం 37% దాకా ఎంఎస్ఎంఈ ద్వారానే వస్తుంది. దీంతోపాటు ఇండియా నుంచి వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అయ్యే విషయంలో ఎంఎస్ఎంఈ యొక్క కాంట్రిబ్యూషన్ 50% దాకా గూడ్స్ అండ్ సర్వీసెస్ మొత్తం వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అనేది ఎంఎస్ఎంఈ ద్వారానే అవుతుంది. దీంతోపాటు ఇన్నోవేషన్ కూడా ప్రమోట్ చేసే విషయంలో ఎంఎస్ఎంఈ చాలా కీ రోలే ప్లే చేస్తుంది. ఈ ఇన్నోవేషన్ వల్ల ఎంటర్ప్రీనర్స్కి ఎన్నో ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. అలా ఎంఎస్ఎంఈ అనేది ఇండియన్ ఒక ఎకానమీలో చాలా ఎక్కువ కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. థ్యాంక్ యూ.